హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 2025 గురించి డిస్కస్ చేసుకుందాం. రీసెంట్గా హోమ్ మినిస్టర్ ఈ బిల్లుని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారనమాట. హోమ్ మినిస్టర్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద బిల్ ఏంటంటే ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయాలి. లీగల్ ఫ్రేమ్వర్క్ దేనికి? లీగల్ ఫ్రేమ్వర్క్ దేని గురించి అంటే ఫర్ ద రిమూవల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్, యూనియన్ మినిస్టర్స్ ఇన్ ద స్టేట్. గ్రౌండ్ ఏంటంటే 30 days కాన్సిక్యూటివ్గా జైల్లో ఉంటే సీరియస్ క్రిమినల్ ఛార్జెస్పై 30 days కాన్సిక్యూటివ్గా జైల్లో ఉంటే వీళ్ళని రిమూవ్ చేయడానికి ఒక ప్రపోజల్ అనేది పెట్టడం జరిగిందనమాట. దాని గురించి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయడానికి ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అసలు మెయిన్ మనం జనరల్గా పాలిటీలో మనం క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ పొలిటిసైజేషన్ ఆఫ్ క్రైమ్ అని రెండు పదాలు వింటూ ఉంటాం. ఓకే, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే క్రిమినల్స్ ఎంటర్డ్ ఇంటూ పాలిటిక్స్. ఓకే, క్రిమినల్స్ ఎంటర్డ్ ఇంటూ పాలిటిక్స్. పొలిటిసైజేషన్ ఆఫ్ క్రైమ్ అంటే క్రైమ్ సపోర్టెడ్ బై పొలిటీషియన్స్. ఓకే, క్రైమ్ సపోర్టెడ్ బై పొలిటీషియన్స్. మనకేంటంటే ఏడిఆర్ అనే ఒక సంస్థ ఉంటుంది. విచ్ ఆర్గనైజేషన్? ఏడిఆర్. ఇట్ ఈస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్. ఇదేం చెప్పిందంటే 16th లోక్సభలో అంటే 2014 ఎలక్షన్స్లో మనకి అరౌండ్ 182 మెంబర్స్ parliamentarians, MPs, around 182 parliamentarians have a serious criminal charges అన్నమాట. అలాగే 2009 ఎలక్షన్స్ అప్పుడు అరౌండ్ 150 పార్లమెంటేరియన్స్ క్రిమినల్ ఛార్జెస్ కలిగి ఉన్నారన్నమాట. ఓకే, యాక్చువల్లీ ఇది అప్ అయింది. అంటే మనకి ఏదైతే లా మేకర్స్ ఉన్నారో దే బికేమ్ లా బ్రేకర్స్ విల్ బికమ్ లా మేకర్స్. అర్థమైతే లా బ్రేకర్స్ విల్ బికమ్ లా మేకర్స్. ఓకే, మనకేంటంటే ఈ బిల్ తీసుకొచ్చేటప్పుడు కొన్ని ఆర్టికల్స్ అనేవి అమెండ్మెంట్ చేయబడతాయి అన్నమాట. ఏ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ 75, ఆర్టికల్ 164, ఆర్టికల్ 239AA. ఈ ఆర్టికల్స్ని అమెండ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అసలు ఆర్టికల్ 75 ఏం చెప్తుందంటే అపాయింట్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ COM ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్. COM అంటే ఏంటి? ప్రైమ్ మినిస్టర్ కూడా వస్తారు కదా. ఓకే, ఆర్టికల్ 75 ఏం చెప్తుంది? అపాయింట్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ COM. ఆర్టికల్ 164 ఏం చెప్తుందంటే సేమ్ సెంట్రల్ లెవెల్లో ఆర్టికల్ 75 ఏం చెప్తుందో స్టేట్ లెవెల్లో 164 అదే చెప్తుంది అనమాట. ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద COM ఇన్ స్టేట్. ఓకే, ఆర్టికల్ 239A ఏం చెప్తుందంటే స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద NCT ఆఫ్ ఢిల్లీ. ఓకే, అంటే ఢిల్లీ యూనియన్ టెరిటరీ ఉంది కదా, దానికి సంబంధించింది ఆర్టికల్ 239AA అనమాట. అసలు యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అసలు ఈ బిల్లు తీసుకురావడానికి మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే తమిళనాడులో మనకి ఒక మినిస్టర్ ఉండేవారు. ఆయన పేరేంటంటే సెంథిల్ బాలాజీ. ఈయన కరప్షన్ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. అరెస్ట్ అయిన తర్వాత
ఇతన్ని గవర్నర్ డిస్మిస్ చేశారు. గవర్నర్ డిస్మిస్ చేసిన తర్వాత అగైన్ సీఎం ఏం చేశారంటే సివైఎంలోకి రీఇన్స్టేట్ చేశారనమాట. రీఇన్స్టేట్ చేసిన తర్వాత గవర్నర్ ఏం వాదన వినిపించారంటే, ఇలాంటి వ్యక్తులు కరప్షన్ ఛార్జెస్లో అరెస్ట్ అయిన వ్యక్తులు వెల్ఫేర్ ఫర్ ద పీపుల్ వాళ్ళ కోసం నిజంగానే కష్టపడతారా, వీళ్ళు లా మేకర్స్ నిజంగానే లా మేకర్స్ అని చెప్పి ఒక రకమైన వాదన వినిపించారనమాట అప్పట్లో. సో దీని బ్యాక్గ్రౌండ్లోంచి ఈ యొక్క బిల్లు తీసుకొస్తున్నామని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఈ బిల్లులో ఏం చెప్పారంటే, ఎవరిని రిమూవ్ చేస్తారు, హూ విల్ రిమూవ్ హూమ్, హూ విల్ రిమూవ్ హూమ్ అని చెప్పి ఈ బిల్లులో ఏం చెప్పారంటే, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ని రిమూవ్ చేస్తారు. ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ని రిమూవ్ చేస్తారు. సీఎం మినిస్టర్స్ని రిమూవ్ చేస్తారు. స్టేట్లో ఉంటారు కదా మినిస్టర్స్, రిమూవ్ చేస్తారు. నెక్స్ట్ గవర్నర్ సీఎం అని రిమూవ్ చేస్తారనమాట. నెక్స్ట్ లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు కదా, లెఫ్టినెంట్ గవర్నర్ సీఎం ఆఫ్ ది యూటీస్, యూనియన్ టెరిటరీస్ సీఎంఎస్ ఉంటారు కదా, వాళ్ళని రిమూవ్ చేస్తారు. ఈ బిల్లులో ఏమని చెప్పారు, ప్రెసిడెంట్ ఎవరిని రిమూవ్ చేస్తారు, ప్రైమ్ మినిస్టర్. సీఎం మినిస్టర్స్ని రిమూవ్ చేస్తారు. గవర్నర్ సీఎంస్ని రిమూవ్ చేస్తారు. లెఫ్టినెంట్ గవర్నర్ సీఎంస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ని రిమూవ్ చేస్తారనమాట. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, వాళ్ళు ఏంటంటే రీఅపాయింట్మెంట్ కూడా అవ్వచ్చు. వాళ్ళు కస్టడీ నుంచి రిలీజ్ అయిన తర్వాత రీఅపాయింట్మెంట్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. అసలు ఈ బిల్లు తీసుకురావడానికి రేషనల్ ఏంటి, రేషనల్ బిహైండ్ దిస్ బిల్ ఏంటంటే, ఫస్ట్ యాక్చువల్గా గుడ్ గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, గుడ్ గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే రాజ్యాంగ నైతిక విలువలు ఏవైతే ఉన్నా ఆ విలువలు కాపాడడానికి ఇవి తీసుకొచ్చాము అని చెప్పి ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ తీసుకురావడానికి, ఆ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడానికి ఈ రకమైన బిల్లుని తీసుకొచ్చామని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కూడా క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. పొలిటీషియన్స్కి క్యారెక్టర్ చాలా ముఖ్యం. క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఉంటే అలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి కష్టపడతారనమాట. ఇంకోటి కాన్స్టిట్యూషనల్ గ్యాప్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే, యాక్చువల్గా మనకి ప్రైమ్ మినిస్టర్ కానీ సీఎం కానీ పదవీ కాలం యాక్చువల్గా మనం ఏదైతే టెన్యూర్ ఉంటుందో ఈ 5 years అంటే లోక్సభ టెన్యూర్ అండ్ అసెంబ్లీ టెన్యూర్స్ అని చెప్పి జనరల్గా చదువుకుంటాం. కానీ యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ యొక్క పదవీ కాలమైనా సీఎం యొక్క పదవీ కాలమైనా ఎట్లా ఉంటుందంటే, డ్యూరింగ్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్, డ్యూరింగ్ ప్లెజర్ ఆఫ్ గవర్నర్ అని చదువుకుంటాం అనమాట. ఎక్కడ కాన్స్టిట్యూషన్లో 5 years అని మెన్షన్ చేయలేదు. ఏదైతే లోక్సభ టెన్యూర్ అండ్ అసెంబ్లీ టెన్యూర్ ఏదైతే ఉందో దానికి సినానిమస్గా మనం చెప్పుకుంటాం. కానీ కాన్స్టిట్యూషన్లో స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఏమీ లేవన్నమాట, వాళ్ళని ఎలా రిమూవ్ చేయాలి ఏంటి అన్నది. ఓకే, దానికి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని ఎలా రిమూవ్ చేయాలి అని చెప్పి కాన్స్టిట్యూషన్లో లేదు. కాబట్టి ఆ గ్యాప్ని మేము ఈ బిల్లు ద్వారా సరిచేస్తాం అని చెప్పి గవర్నమెంట్ చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. మనకేంటంటే బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ దట్ బిల్ ఇన్ టు ద లోక్సభ ఏవే లెజిస్లేటివ్ మెజర్స్ తీసుకున్నారు అని మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దీన్ని రెఫర్ చేయడం జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే, బీజేపీ పార్టీ ఏదైతే ఉందో 3 లైన్ విప్ జారీ చేసింది. ఏ లైన్? 3 లైన్ విప్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో 3 లైన్ విప్ అంటే ఏంటంటే, మనకి 3 types ఆఫ్ విప్స్ ఉంటాయి. సింగిల్ లైన్ విప్, డబుల్ లైన్ విప్, 3 లైన్ విప్. సింగిల్ లైన్ విప్ ఏంటంటే, అసలు విప్ అంటే ఏంటంటే పార్టీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట, అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పి దాన్ని విప్ అంటారనమాట.
పార్టీ ఇచ్చే ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ పార్టీ మెంబర్స్కి ఎవరికైతే ఇస్తారో, ఎలక్టెడ్ మెంబర్స్కి ఎవరికైతే ఇస్తుందో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే విప్ అని అంటారనమాట. సింగిల్ లైన్ విప్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ పార్టీ ఏదైనా ఓటింగ్ విషయంలో పలానా వ్యక్తికి పలానా బిల్లు పైన ఇలా ఓటు వేయండి, అలా ఓటు వేయండి అని చెప్పేటప్పుడు, నేను అంటే ఎలక్టెడ్ మెంబర్ అయితే ఎవరైతే ఉంటారో ఆ ఓటింగ్ నుంచి అబ్స్టైన్ అవుతానని చెప్పడానికి వీలు ఉంటుంది అనమాట. దానివల్ల అతనికి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఓకే, 2 లైన్ విప్ అంటే ఏంటంటే, మీరు సభలోకి హాజరవ్వండి అంటే హౌస్ అటెండ్ అవ్వండి, అంతేగాని ఓటింగ్ గురించి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వదనమాట 2 లైన్ విప్. బట్ 3 లైన్ విప్ షుడ్ ఫాలో. ఎలక్టెడ్ మెంబరు ఖచ్చితంగా 3 లైన్ విప్ జారీ చేశారంటే పార్టీ ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో పార్టీ మెంబర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఏడిఎల్ యాంటీ డిఫెక్షన్ లా కింద వీళ్ళు ఏదైతే గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది అనమాట. యాంటీ డిఫెక్షన్ లా కింద 3 లైన్ విప్ జారీ చేసిన తర్వాత ఆ విప్ ఫాలో అవ్వని ఎడల వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ గురవ్వడం జరుగుతుంది. ఓకే, దీని యొక్క ఇంప్లికేషన్స్ ఏదైతే ఈ చట్టం తీసుకొచ్చామో దీని యొక్క ఇంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ, మనం అసలు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకురావడానికి కారణం ఏంటి? అకౌంటబిలిటీ పెంచడానికే కదా. ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ పెంచడానికే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకొచ్చాం. ఈ యొక్క బిల్లు వలన అది ఇంకా మెరుగవుద్ది అనమాట. నెక్స్ట్, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే తీసుకొచ్చారో ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అని చెప్పి వేచి చూడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, దీన్ని అపోజిషన్ తిరస్కరిస్తుంది, అంటే కొంచెం క్రిటిసైజ్ చేస్తుంది. ఎట్లా అంటే, మీరు వేరే రాష్ట్రాల్లో వేరే పార్టీ సీఎంలు ఉంటే ఆ సీఎంలను ఈజీగా తొలగించవచ్చు, అంటే పొలిటికల్గా దీన్ని మిస్యూజ్ చేయొచ్చు, పొలిటికల్గా మిస్యూజ్ చేయడానికి చాలా స్కోప్ ఉన్న ఇది బిల్లు అని చెప్పి అపోజిషన్ మనకి చిన్న క్రిటిసైజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అండర్ ఆర్టికల్ 368 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకొస్తాం. దీనికి ప్రెసిడెంట్ ప్రయర్ పర్మిషన్ అవసరమా? నో, ప్రెసిడెంట్ ప్రయర్ పర్మిషన్ అవసరం లేదు. ఇది ఏ సభలో ప్రవేశపెట్టవచ్చు? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ either లోక్సభ ఆర్ రాజ్యసభ, ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు అనమాట. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది లోక్సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టవచ్చు అనమాట. అండ్ 24th అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత ఏంటంటే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి ఖచ్చితంగా ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వాలి, అంటే ప్రెసిడెంట్ సైన్ చేసి దీన్ని యాక్ట్ కింద కన్వర్ట్ చేయాలన్నమాట. ప్రెసిడెంట్ అసెంట్ అనేది మస్ట్ ఇవ్వాలి. ఎప్పుడు 24th అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దానికి ప్రెసిడెంట్ అనేది ఖచ్చితంగా అసెంట్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఓకే, దీనికి ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓకే, బిల్లు దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి జాయింట్ సిట్టింగ్ ఉంటుందా? జాయింట్ సిట్టింగ్ ఉండదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి జాయింట్ సిట్టింగ్ ఏర్పడడానికి వీలు లేదు. జాయింట్ సిట్టింగ్ ఓన్లీ ఆర్డినరీ బిల్స్కే, ఈవెన్ నాట్ ఫర్ మనీ బిల్స్ కూడా జాయింట్ సిట్టింగ్ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అసలు ఈ 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, దానిలో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, ఎవరిని రిమూవ్ చేస్తారు, అసలు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏ అండర్ ఆర్టికల్లో తీసుకొస్తారు, దాని యొక్క ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటంటే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది స్పెషల్ మెజారిటీ ఉండాలి, స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి. స్పెషల్ మెజారిటీ ఇక్కడ ఏంటంటే 2/3 మెంబర్స్ ఆఫ్ present and voting, and it should be greater than 50% of total members. 50% of total members. ఈ మెజారిటీతో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.